హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రేవతి శారదాంబ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే నర్మద రేవతికి ఫోన్ చేస్తుంది. ఇదేంటి, నర్మద నాకు ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ నర్మద చెప్పు అనగానే ఇక నర్మద, పిన్ని ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పడంతో ఇక రేవతి ఒక్కసారే ప్రేమ అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి అక్కడికి వచ్చి, ఏంటి రేవతి, ఏం జరిగింది అనగానే అప్పుడు రేవతి, వదిన ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందంట, ఇప్పుడు తను చావు బ్రతుకుల మధ్య ఉందంట అని చెప్పడంతో ఇక భద్రావతి కూడా ఒక్కసారి స్టన్ అవుతుంది. సేనాపతి అక్కడికి వచ్చి, ఏంటక్క, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నారు, చెప్పక్క, నాకు భయంగా ఉంది అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు రేవతి, అదే అండి, ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందంట, ఏదో లారీ వచ్చి ప్రేమని ఢీకొనడంతో ప్రేమ రక్తపు మడుగులో అక్కడే పడిపోయిందంట అని చెప్పడంతో ఇక సేనాపతి ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక తన మనసులో చాలా బాధపడుతూ, ఇదంతా నా వల్లే ప్రేమకి ఇలా జరిగింది, నేను చందుని చంపమని చెప్పాను, కానీ ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి చందుని కాపాడి ఇక ప్రేమ తన ప్రాణాల మీదికి తెచ్చుకుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే భద్రావతి, పదరా వెంటనే మనం ప్రేమ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక బయలుదేరుతూ ఉండగా ఇంతలో రామరాజు వాళ్ళందరూ ప్రేమని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అది చూసిన భద్రావతి సేనాపతి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రేమ, ఇప్పుడు ఎలా ఉందమ్మా, నీకు యాక్సిడెంట్ జరగడం ఏంటి అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, నాన్న నువ్వేం బాధపడకు, నాకు ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని ప్రేమ అంటుంది. ఇక ఇంతలోనే సేనాపతి, అమ్మ నన్ను క్షమించమ్మా అనగానే అప్పుడు ప్రేమకి ఏమీ అర్థం కాదు. ఏంటి నాన్న, ఎవరో యాక్సిడెంట్ చేస్తే నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, ఏం జరిగింది అని ప్రేమ అనగానే అప్పుడు సేనాపతి, అదేనమ్మా, నేను చూడడానికి హాస్పిటల్కి రాలేను కదా, అందుకే నేను నీకు క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పగానే ఇక ప్రేమ, సరే నాన్న నువ్వేం బాధపడకు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. సేనాపతి మాత్రం ఇంట్లోకి వచ్చి రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగింది, నేను చందుని చంపాలనుకున్నాను, కానీ నా కూతురి ప్రాణాలే పోతాయని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ డ్రైవర్ గాడికి నేను చందుకు చెయ్యమని చెప్తే నా కూతురికి చేస్తాడా అని చెప్పి వెంటనే సేనాపతి తన ఫోన్ తీసి డ్రైవర్కి ఫోన్ చేస్తాడు. ఇక సేనాపతి నుండి ఫోన్ రావడంతో డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే అప్పుడు సేనాపతి, ఒరేయ్ నీకేం చెప్పాన్రా, ఆ చందుగాడికి యాక్సిడెంట్ చేయమని చెప్తే నువ్వు నా కూతురికే యాక్సిడెంట్ చేస్తావా, ఎంత ధైర్యం రా నీకు అని సేనాపతి అనగానే అప్పుడు ఆ డ్రైవర్, లేదు సార్, నేను అతన్నే యాక్సిడెంట్ చెయ్యాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఆ అమ్మాయి అక్కడికి వచ్చి అబ్బాయిని కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది, నన్నేం చేయమంటారు సార్ అని ఇక డ్రైవర్ చెప్పగానే అప్పుడు సేనాపతి, నీ వల్ల నా కూతురు కాసేపట్లో నాకు శాశ్వతంగా దూరమైపోయేది కదరా అని చెప్పి వెంటనే సేనాపతి ఫోన్ పెట్టేసి ఇక ప్రేమ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన భద్రావతి, వీడేంటి ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుండి అలా ఉంటున్నాడు, ఏదో తప్పు చేసిన వాడిలా కంగారు పడుతున్నాడు, అసలు ఏం జరిగింది వీడికి, ఇప్పుడు ప్రేమ బాగానే ఉంది కదా అని చెప్పి భద్రావతి వెంటనే సేనాపతి దగ్గరికి వచ్చి, ఒరే సేనా, నిజం చెప్పరా, అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుండి అలా ఉంటున్నావో చెప్పు అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, అదే కదక్క నేను బాధపడేది, నా కూతురు ప్రాణాలు ఎలా ఉంటాయో అని భయంగా ఉండేది, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరికైనా భయమే కదక్క, అది నా కూతురు కదక్క అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, లేదురా, నా దగ్గర ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు, కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఏదో ఒక రోజు నీ గురించి నిజం తెలుస్తుంది, ఆ రోజు నిన్ను ఎవరు రక్షించలేరు, చెప్పు, మర్యాదగా చెప్తావా లేదా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, చెప్తానక్క, నీకు తెలియకుండా ఇదొక్క ప్లాన్ వేశాను, కానీ అది కూడా
నా కూతురి ప్రాణాలు తీస్తుందని జన్మలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇక సేనాపతి డ్రైవర్కి డబ్బిచ్చి ఇక చందుని చంపే విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తాడు. దాంతో భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరేయ్ సేన, మన 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి, కానీ ప్రాణాలు తీసుకునేంత గొడవలు లేవు. ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలా చేశావంటే నిన్ను ప్రాణాలతో ఉంచను అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్మద మాత్రం ఒంటరిగా కూర్చొని సేనాపతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ప్రేమకి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలియదు, కానీ సేనాపతి బాబాయ్ మాత్రం ప్రేమని క్షమాపణ అడుగుతున్నాడు. అంటే ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు, ఇదేంటో తెలుసుకోవాలి అని చెప్పి నర్మద అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న అమూల్య ఏంటొదినా, ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద, చూడు అమూల్య, ప్రేమకి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అనగానే అప్పుడు అమూల్య, అదేంటొదినా, ఏదో మిస్టేక్లో అన్నయ్యకు కావలసిన యాక్సిడెంట్ ప్రేమకు జరిగింది అంతే కదా, ఇందులో తెలుసుకునేదేముంది అనగానే అప్పుడు నర్మద, లేదు అమూల్య, ఇది ఎవరో చేయించారు, కావాలనే చేయించారు, చందుబావని చంపాలనుకున్నారు. నిజంగా ఈ యాక్సిడెంట్ జరిపించింది ఎవరో తెలుసుకోవాలి, లేకపోతే సేనాపతి బాబాయ్ ప్రేమని క్షమాపణ ఎందుకు అడుగుతాడు అని నర్మద అనగానే అప్పుడు అమూల్య, అవును వదిన, నాకు కూడా ఇదేదో డౌట్గానే ఉంది అనగానే ఇక నర్మద, రేపు ఉదయం మనం ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్తే ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని చెప్పగానే అప్పుడు అమూల్య, సరే వదిన, రేపు ఉదయాన్నే వెళ్దాం, ఈ విషయం నాన్నకి తెలియకూడదు, లేకపోతే నాన్న ఇక మన మీద కోపంగా ఉంటాడు అని చెప్పడంతో అప్పుడు నర్మద, సరే అమూల్య, నేను చూసుకుంటాను కదా, వెళ్దాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. నర్మద అమూల్య ఇద్దరూ కలిసి ఇక ప్రేమ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏది కనిపించకపోవడంతో అమూల్య, ఎలా వదినా, ఇక్కడికి వస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుందని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఏమీ దొరకడం లేదు అని అమూల్య అనగానే ఇంతలోనే ఒక శాపతను అక్కడికి వచ్చి, ఏంటమ్మా, ఇక్కడ నిన్ననే ఒక యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ మీరొచ్చి ఇక్కడ ఏదో వెతుకుతున్నారేంటమ్మా అనగానే అప్పుడు నర్మద, అవునండి, ఇక్కడికి వస్తే ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చాం అని నర్మద అనగానే అప్పుడు అతను, అవునమ్మా, వాడు పెద్ద రౌడీ, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాడు కావలసిన పని చేస్తాడు, వానికి కావలసింది డబ్బు, ఏది చేయమన్నా చేస్తాడు అని చెప్పడంతో ఇక నర్మద అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే అతను ఎక్కడుంటాడు మీకు తెలుసా అనగానే అప్పుడు ఆ శాపతను, అదేంటమ్మా, అతను ఎవరో కాదు, ఆ భద్రావతి సేనాపతి గోడంలో పనిచేసే ఒక లారీ డ్రైవర్ అని చెప్పగానే ఇక నర్మద ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఈ యాక్సిడెంట్కి సేనాపతి బాబాయ్కి ఏదైనా సంబంధం ఉంటుందా, లేకపోతే ఎందుకు క్షమాపణ అడుగుతాడు అని చెప్పి, సరేనండి, థ్యాంక్స్, మీ వల్ల ఒక ఆధారం దొరికింది అని చెప్పి ఇక వెంటనే నర్మద సేనాపతి చేసే ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అక్కడ ఆ లారీ డ్రైవర్ ఉండడంతో ఇతనేనా ఈ యాక్సిడెంట్ చేసింది అని చెప్పి అనుకుంటూ నర్మద ఒక అతని దగ్గరికి వెళ్ళి, సార్, అతనేనా నిన్న యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అనగానే అప్పుడు అతను, అవునమ్మా, వాడు పెద్ద రౌడీ, వాడికి ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళ పని చేసి పెడతాడు అని చెప్పడంతో ఇక నర్మద, అంటే వీణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి, వీని ద్వారా నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక నర్మద వెంటనే అతని దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడు అమూల్య, వదిన, ఇది మన వల్ల కాదు, వాడు చూస్తే పెద్ద రౌడీలాగా ఉన్నాడు, మనల్ని ఏదైనా చేస్తాడు, ఈ విషయంలో ఏ అన్నయ్యనైనా తీసుకొచ్చి కనుక్కుందాం వదిన, ప్లీజ్ అనగానే అప్పుడు నర్మద, సరే అమూల్య, వెళ్దాం అని చెప్పి ఇక ఇంటికి వెళ్తారు. నర్మద అమూల్య ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికి చెప్పాలి, చందు సాగర్కి చెప్తే అర్థం చేసుకోరు, ఈ విషయంలో ధీరజ్కి చెప్తే ధీరజ్ అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి ధీరజ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. వదిన, ప్రేమకి ఇలా జరగడం
నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ప్రేమకి ఇలా ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో ముందు అది తెలుసుకో, బాధపడడం కాదు అనగానే ధీరజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటొదినా, ఏదో యాక్సిడెంట్ జరిగింది, కానీ దీనివల్ల కావాలని ప్రేమకి ఎవరు యాక్సిడెంట్ చేస్తారు అనగానే అప్పుడు నర్మద, చూడు, కావాలని ఎవ్వరూ చెయ్యరు, కానీ ప్రేమకి ఇది చేసిందే. దీని గురించి నిజం తెలుసుకోవాలి. నేను ఒక ఐడియా చెప్తాను, చేస్తావా అనగానే అప్పుడు ధీరజ్, చెప్పొదినా, ప్రేమ విషయంలో నేను ఎటువంటి ప్లాన్ వేయడానికైనా సిద్ధమే. లాస్ట్కి నా ప్రాణాలు పోయినా సరే ప్రేమ గురించి నేను నిజం తెలుసుకుంటాను, చెప్పు అనేసరికి అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ఈ ప్రేమకి ఎలా యాక్సిడెంట్ జరిగిందో తెలుసుకోవాలి అంటే ముందు మనం ఒక అతని దగ్గరికి వెళ్ళాలి అనగానే అప్పుడు ధీరజ్, సరే వదిన, రేపు వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్, నర్మద, అమూల్య ముగ్గురు కలిసి సేనాపతి కార్ డ్రైవర్ దగ్గరికి వస్తారు. ఇక అక్కడికి వచ్చి నర్మద, చూడు, నీకు 10,000 ఇస్తాను, ఒకరిని యాక్సిడెంట్ చేయాలి, చేస్తావా అనగానే అప్పుడు అతను, టీకే మేడం, చేస్తాను అని చెప్పగానే ఇక ధీరజ్, ఇదేంటుదినా, యాక్సిడెంట్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఇక నర్మద ధీరజ్ని పక్కకు తీసుకొచ్చి, చూడు ధీరజ్, నిన్న ప్రేమకి యాక్సిడెంట్ చేసింది ఇతనే, కావాలనే చందు బావని ప్రేమని చంపాలనుకున్నాడు. అందుకే వీడి నోటి ద్వారానే నిజం బయట పెట్టించాలని నేను ఈ నాటకం ఆడుతున్నాను. ముందు ఇతన్ని ఒక ప్లేస్ దగ్గరికి ఎలాగైనా తీసుకువెళ్ళాలి అని చెప్పగానే అప్పుడు ధీరజ్, సరే వదిన, నేను తీసుకొస్తాను కదా అని చెప్పి ఇక అతన్ని తీసుకొని వెళ్ళాలి అనుకొని ధీరజ్ వెంటనే ఆ డ్రైవర్ దగ్గరికి వచ్చి, చూడు, అతను ఎవరో నీకు చూపిస్తాను, నాతో వస్తావా అనగానే అప్పుడు అతను, సరే టీకే సార్, వస్తాను పద అని చెప్పి ఇక ధీరజ్తో కలిసి ఒక చోటుకి వెళ్తాడు. ఇక ధీరజ్ వాణ్ణి వెంటనే పట్టుకొని ఇక ఒక రూమ్లో బంధిస్తాడు. ఇక అది చూసిన అతను, ఏయ్, ఏం చేస్తున్నావు, నేను ఎవరో తెలుసా, నేను ఏది చెయ్యాలన్నా అది చేసేవాణ్ణి, కానీ ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకోవడమేంటి, వదులు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు, నీ వల్ల నాకు నిజం కావాలి, నిన్ను నేను ఏమీ చెయ్యను, కానీ ఈ యాక్సిడెంట్ చెయ్యమన్నది ఎవరు, నిజం చెప్పు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు అతను, ఓ ఇదా సార్, నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా నేను వాళ్ళకు కావలసిన పని చేస్తాను, నేను డబ్బులు తీసుకుంటాను, కానీ ఇది నిజం కావాలంటే వాళ్ళు నన్ను ఏమంటారో అనగానే అప్పుడు ధీరజ్, చూడు, ఈ విషయం మేము ఎవరితోనూ చెప్పము, చెప్పు, అసలు ఈ యాక్సిడెంట్ ఎవరికి చేయమన్నారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, నువ్వెంత డబ్బు తీసుకున్నావు, మొత్తం నిజం చెప్పు అని ఇక ధీరజ్ ఆ రౌడీని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అతను, సార్, అసలు ఆ చందు గారిని చంపమని ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి వచ్చి నాకు 5,000 ఇచ్చారు, అది కూడా డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు, దాంతో నేను ఒప్పుకున్నాను. ఇక రేపు ఉదయం చందుకి యాక్సిడెంట్ చెయ్యాలని అనుకున్నాను. ఇంతలోనే మా సేనాపతి సార్ వాళ్లకు 5,000 ఇచ్చారు, నేను 50,000 ఇస్తాను, నిజంగా యాక్సిడెంట్ చేయమని నాతో చెప్పాడు, దాంతో నేను ఆ చందుకి యాక్సిడెంట్ చెయ్యాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కాపాడి తను ప్రాణాల మీదికి తెచ్చుకుంది. నన్నేం చేయమంటారు సార్, నేను బ్రతకడం కోసం నేను కూడా కొన్ని పనులు చేసుకోవాలి కదా అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ఒరేయ్, నువ్వు బ్రతకడం కోసం ఎదుటి వారి ప్రాణాలు తీస్తావా అని చెప్పి ఇక ధీరజ్ ఆ రౌడీని కొడుతూ ఉంటాడు. అప్పుడు అతను, ఏంటి సార్, మరి సొంత అల్లున్నే చంపాలనుకున్నారు, వాళ్ళనేం చేస్తారు అనగానే ఇక నర్మదకి ఏమీ కాదు, చూడు, ఏమీ అర్థం కాదు, చూడు, నీకు వాళ్ళ ఫోటోలు చూపిస్తాను, నువ్వు గుర్తుపడతావా అనగానే అప్పుడు రౌడీ, సరే మేడం, గుర్తుపడతాను అని చెప్పగానే ఇక నర్మద తన ఫోన్లో ఉన్న భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావుల ఫోటోలు చూపించి, వీళ్ళేనా నీకు 5,000 ఇచ్చింది అనగానే అప్పుడు అతను, అవును మేడం, వీళ్ళ వల్లే పాపం ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పడంతో ఇక నర్మద, ధీరజ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అంటే ఇక నర్మద, చూడు ధీరజ్, శ్రీవల్లి ఎంత మోసం చేసిందో చూసావు కదా, బావని కూడా చంపడానికి వెనకాడలేదు. శ్రీవల్లి నిజస్వరూపం ఇప్పటికైనా తెలుసుకో, అసలు అమూల్య విషయంలో తప్పు చేసిందే ఆ శ్రీవల్లి, ఇప్పటికైనా నమ్ము అని చెప్పి నర్మద అనగానే ఇక ధీరజ్, వదిన పద
వెళ్దాం పద, వెంటనే ఆ భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంగతి చెప్దాం అని చెప్పి అనగానే ఇక నర్మద, ధీరజ్ అందరూ కలిసి భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక శ్రీవల్లి ప్రేమ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మోయ్, ఇదంతా నీ వల్లేనే, నీ వల్లే ఇప్పుడు ప్రేమ ఆ పరిస్థితుల్లో ఉంది. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే మన ప్రాణాలని తీసేస్తారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మడు అదేమీ తెలియదులే, అయినా ఈ యాక్సిడెంట్ జరిపించింది మనమే అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు, ఇక నువ్వు దాని గురించి మర్చిపో అని భాగ్యం అంటూ ఉంటే ఇంతలోనే నర్మద అక్కడికి వెళ్ళి, ఎలా మర్చిపోతాం పిన్ని, మీరే చందు బావకి యాక్సిడెంట్ చెయ్యాలని బావని మంచాన పడేయాలని అనుకున్నారు, అది మాకు తెలుసు అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్నా వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ, ఏంటమ్మడు ఏం మాట్లాడుతున్నావు? మేము చందుకి ప్రేమకి యాక్సిడెంట్ జరిపించడం ఏంటి? నీకేమైనా మతి ఉందా అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు ఇక మీరేమీ మాట్లాడొద్దు, అన్ని విషయాలు మాకప్పుడే తెలిసిపోయాయి అనగానే అప్పుడు శ్రీవల్లి, ధీరజ్ అది కాదు, నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక ధీరజ్, లేదు వదినా, ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివి అనుకున్నాను, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అనుకున్నాను, మా నాన్న నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు, నీ మాటలు నమ్మి మేమందరం మోసపోయాం, కానీ నువ్వు మా ఇంట్లోనే ఉంటూ మా కుటుంబాన్ని మమ్మల్ని నాశనం చెయ్యాలని చూస్తావని అస్సలు అనుకోలేదు, అమూల్య జీవితాన్ని కూడా ఇలా నాశనం చేస్తావనుకోలేదు, ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి, ధీరజ్ ఇదంతా మా అమ్మ ప్లానే, మా అమ్మే ఇదంతా చేసింది అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడు బాబు, కూతురు సంసారం నిలబెట్టుకోవడం కోసం నీది ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. ఏంటి, మనుషుల ప్రాణాలతో ఆటలాడుతావా అని చెప్పి ఇక నర్మద వెంటనే భాగ్యం చెంప పగలగొట్టి, ధీరజ్ పద, వీళ్ళని తీసుకువెళ్ళి మామయ్య ముందు అసలు నిజం బయట పెడదాం, అప్పుడు మామయ్య వీళ్ళని ఏం చేస్తాడో మామయ్య నిర్ణయానికే వదిలేద్దాం అని నర్మద అనగానే ఇక భాగ్యం శ్రీవల్లి చాలా కంగారు పడుతూ శ్రీవల్లి వెంటనే ధీరజ్ నర్మద కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి, నేను ఇక ఏ తప్పు చెయ్యను, ఇదంతా మా అమ్మ వల్లే నేను ఈ తప్పు చేశాను, ప్లీజ్ మీకు దండం పెడతాను, నాకు వదిలేయండి అని బ్రతిమిలాడుతున్నా ఇక నర్మద వినకుండా, చూడు నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని తప్పులు చేస్తావో, ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటావో, అందుకే ఇక నీ నిజాన్ని బయటపెట్టి నువ్వు ఎప్పటికీ ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను అని చెప్పి నర్మద, ధీరజ్ ఇద్దరూ కూడా ఇక వాళ్ళని తీసుకొని రామరాజ్ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ప్రేమని చంపాలని చూసిన భాగ్యం, శ్రీవల్లి ఇద్దరి గురించి నిజాన్ని బయటపెట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద, ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.